ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. హాయ్, వెల్కమ్ టు మై షో. జయకిష్ గారు నమస్తే. సో శ్రీనివాస్ మంగాపురం డెబ్యూ మూవీ గట్టిగా 9 days ఉంది. సో టెన్షన్గా ఉన్నారా, కాన్ఫిడెంట్గా ఉన్నారా? నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. ఓకే. ఎందుకంటే మేము చేసిన ప్రోడక్ట్ అయితే మేము ఫస్ట్ ఏమనుకున్నాము అదైతే మేము అచీవ్ చేసాం అనుకుంటున్నాం అందరం. సో మా సినిమాలో ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ మేము అనుకున్నట్టే వచ్చినాయి. మేము ఫస్ట్ నాకు అజయ్ గారు చెప్పినప్పుడు నాకు మైండ్లో వచ్చిన ఒక ఇమేజ్ వాట్ ఎవర్ అయితే దానికన్నా బెటర్గా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకే. సో దానివల్ల ఇంకా టెన్షన్ అని ఏం లేదు. ఇంకా ఆడియన్స్ హోప్ఫుల్లీ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీ ఫైనల్ కాకముందు మీరు అజయ్ భూపతి గారి సినిమాలు చూసినప్పుడు కానీ, అజయ్ భూపతి గారి వర్క్ గురించి మీరు తెలుసుకున్నప్పుడు కానీ మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి? ఐ మీన్ అజయ్ గారు ఇస్ వెరీ గుడ్ డైరెక్టర్. అంటే ఆయనకి RX-100 కానీ మంగళవారం కానీ చాలా ఆల్మోస్ట్ లైక్ కల్ట్ క్లాసిక్ సినిమా. సో అంటే అలాంటి డైరెక్టర్స్తో పనిచేస్తున్నానంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషల్లీ నాకు ఫస్ట్ మూవీకే ఇలాంటి ఆపర్చునిటీ రావడం అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. అది కాకుండా ఆయనకి జనరల్గా నేను కలవటం ఫస్ట్ నుంచే నాకు ఏమనిపించిందంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది కథ మీద కానీ, ఎమోషన్స్, క్యారెక్టర్స్ మీద కానీ. సో అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్ వల్ల యాక్టర్కి కూడా చాలా ఈజీ అవుతుంది కదండి పర్ఫామ్ చేయడానికి కూడా. బికాస్ వీ ఆల్ ఫీల్ లైక్ ఓకే హీఈస్ ఇన్ కంట్రోల్. సో దానివల్ల అంతా చాలా స్మూత్గా జరిగిందండి సినిమా అంతా. సూపర్. అయితే మీలాగా ఒక మంచి బజ్ ఉండే ప్రాజెక్ట్లో ఒక హీరో డెబ్యూ అవుతున్నాడంటే ఒక జర్నలిస్ట్గా మేము తెలుసుకుంటూ ఉంటాం షెడ్యూల్స్ ఎలా నడుస్తున్నాయి, హీరో యాక్టింగ్ ఎలా చేస్తున్నాడు. అండ్ మీ విషయం గురించి మేము తెలుసుకునేటప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఓకే యాక్టింగ్ అంతా మనకు కనిపిస్తుంది, సూపర్ చేశారు. అయితే ఒకరోజు సెట్లో హీరోయిన్కి సమ్ ఇన్సిడెంట్లో ప్రమాదం, ఒక దెబ్బ తగిలింది. తను బాధపడుతూ ఉంటే మీరు ఏడ్ చేశారంట, కరెక్టేనా? అంటే నాకు యాక్షన్ సీక్వెన్స్ అండి లైక్ డమ్మీ ప్రాప్ కాకుండా కొంచెం అంటే ఒరిజినల్ కూడా కాదు కానీ ఒక వుడెన్ నైఫ్ లాగా దానివల్ల తనకి దెబ్బలా తాకింది. అది ఇంకా ఆబ్వియస్లీ అప్పుడు అది ఆల్మోస్ట్ మేము అప్పుడే షూటింగ్ స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. సో నేను కూడా జస్ట్ అప్పుడే నా జర్నీ వాజ్ స్టార్టింగ్. సో అంటే నా వల్ల అలా జరిగిందని ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. అది సెన్సిబిలిటీ. అంటే ఒక కృష్ణ గారి గురించి చెప్పేటప్పుడు కానీ, ఒక మహేష్ బాబు గారి గురించి తెలుసుకున్నప్పుడు కానీ, రమేష్ బాబు గారు గట్టం కానీ ఫ్యామిలీలో హీరోలు ఎవరో అందరూ కూడా ఆ సెన్సిబిలిటీస్ ఉంటాయి, పక్కన వాళ్ళ కష్టాన్ని అబ్జర్వ్ చేయడం. సో అంటే జయకృష్ణ కూడా అదే పాత్రలో ఉన్నాడు, అదే సెన్సిబిలిటీతో ఉన్నాడు అని తెలిసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అన్నమాట. అంటే అది అంటే ఐ ఫీల్ లైక్ ఇట్స్ గుడ్ టు అంటే అందరితో హ్యాపీగా ఉండటం నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఐ డోంట్ లైక్ టు అంటే ఐ నెవర్ గెట్ యాంగ్రీ అండ్ ఐ థింక్ ఎవ్రీథింగ్ అంటే కామ్గా ఉంటే అన్నీ హ్యాపీగా ఉంటాయి అనేది నేను నమ్ముతాను. కోపం రాదు అసలు. అయితే నేను ఒక వీడియో బాగా అబ్జర్వ్ చేశాను. మీరు భీమవరం అమ్మవారి టెంపుల్కి వెళ్ళారు. అవును. అక్కడికి వెళ్ళినప్పుడు అంటే మీరే ఒక మాట అన్నారు, నేను ఇప్పుడు దాకా ఏమీ చూపించలేదు, ఏమీ సాధించలేదు, బట్ ఇంత అభిమానం అని చెప్పేసి. ఆ రోజు మీరు భీమవరం వెళ్ళినప్పుడు కృష్ణ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ వాళ్ళు బ్యానర్స్ కట్టి ఆ హోర్డింగ్స్ పట్టుకొని మీకు అంత వార్మ్ వెల్కమ్ చేస్తున్నప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అదే నాకంటే అనిపించింది ఇంకా అంటే వీళ్ళ నమ్మకం నేను నిలబెట్టాలి, ఎలాగైనా నేను మంచి సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్లు చేసి వాళ్ళు నిజంగా నన్ను చూసి గౌరవపడేలా చేయాలని అనిపించింది నాకు అప్పుడు. ఎందుకంటే అది మీరు అన్నట్టు నేను ఐ ఆల్వేస్ సే దట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ దట్ సపోర్టింగ్ మీ అంటే ఇంకా అది ఆఫ్కోర్స్ అంటే కృష్ణ గారు, మహేష్ బాబు గారు వీళ్ళ అంటే వాళ్ళకి అంత ఆనందాన్ని ఇచ్చారు బేసిక్లీ సినిమాల ద్వారా కానీ వాట్ ఎవర్ వాళ్ళని కలవటం కానీ యూనో. సో అది నేను కూడా వాళ్ళు నాకు ఇలా ఓన్ చేసుకుంటున్నారంటే ఐ హ్యావ్ టు డూ ద సేమ్. అది మంచి సినిమాలు అవ్వచ్చు, లేకపోతే వెన్ ఎవర్ పాసిబుల్ వాళ్ళని కలుస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేయటం కానీ అలాంటివన్నీ నేను చేయాలని అప్పుడు ఐ డిసైడ్ దట్ ఐ హ్యావ్ టు. అయితే మామూలుగా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే వాళ్ళకు ఒక సపరేట్ క్రేజ్ ఉంటుంది. అంటే మిగతా అందరు హీరోలు వేరు, కృష్ణ గారి ఫ్యాన్స్ వాళ్ళు మాస్, అది మామూలు మాస్ కాదు. అయితే ఇలాంటి ఒక క్రేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి, ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు ఇది జీవితాంతం మొయ్యాలి దీన్ని. అంటే ఒక హిట్ సరిపోదు, 2 హిట్లు సరిపోవు. సో లైఫ్లో సక్సెస్ ఇస్తూనే ఉండాలి.
దాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. లైఫ్లో దీని మీద మీకు ఎలాంటి క్లారిటీ ఉంది? దీన్ని మొయ్యాలి కదా లైఫ్లో. సో నాదేంటంటే అండి, నాకు ప్లాన్ బి అనేది లేదు. నేను ఇంక ఏదేమైనా ఐఎమ్ అన్ యాక్టర్, ఇండస్ట్రీలో సంభవం నేను ఉండాల్సిందే అనేది నేను డిసైడ్ అయ్యాను. బికాజ్ నాదేంటంటే నేను 100% డిసైడ్ అయిన తర్వాతే ఐ విల్ డూ ఎనీథింగ్. సో ఐ డోంట్ లైక్ టు ఓకే చేద్దామా, సరే చూద్దాం ఎలా ఉంటుందో అని. ఐ నీడ్ టు డూ సంథింగ్, ఐ డూ ఇట్ ఫుల్. సో మై క్లారిటీ ఈజ్ దాట్ నో మ్యాటర్ వాట్ ఐ షుడ్ డూ గుడ్ మూవీస్. సో నేను నా కథలు సరిగ్గా ఎంచుకొని, నా పాత్రలు సరిగ్గా ఎంచుకొని నేను అలా ముందుకెళ్తే ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో ఐ ఫీల్ లైక్ కీపింగ్ ఇట్ సింపుల్. అంటే నా మైండ్లో నేను అప్పుడు ఇదంతా నేను ఆలోచిస్తే అది చాలా అంటే ఇప్పుడు ఇది అనేది సరే లెగసీ ఇదంతా ఆలోచిస్తే యూ విల్ ఫీల్ లైక్ ఇట్స్ టూ బిగ్, మేబీ టూ బిగ్ ఫర్ మీ రైట్ నౌ. సో నేను అసలు ఎప్పుడు ఎక్కువ అంటే ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. మంచి కథలు చేసుకుందాం, మంచి సినిమాలు చేద్దాం అనే ఆలోచన ఎప్పుడు నాకు అది సింపుల్. సో ఇదంతా కాస్త పక్కన పెడితే సినిమా మీద మీకున్న ఆ గ్రిప్ కానీ, ఫస్ట్ మీకు లైఫ్లో ఫస్ట్ సినిమా వాల్యూ కానీ, సినిమా అర్థం అవ్వడం కానీ, ఆ తెలిసిన మూమెంట్ ఏంటి? దిస్ ఈస్ ద సినిమా అని మీరు ఫీల్ అయిన మూమెంట్? మేబీ నాకు ఫస్ట్ జనరల్లీ నాకు ఎప్పుడు అతడు గుర్తొస్తుంది. ఐ ఫీల్ లైక్ దట్ మూవీ ఈజ్ లైక్ వెరీ స్పెషల్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్. సో అప్పటి నుంచి అంటే నేను సినిమాని చాలా ఐఎమ్ మ్యాసివ్ మూవీ బఫ్. అంటే నేను కొన్ని రోజులు ఫ్రైడే అయితే థియేటర్కి వెళ్ళిపోయి 2-3 సినిమాలు చూసి వచ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో నాకు సినిమాలు అంటే చాలా అంటే పిచ్చి. అంటే నేను అంటే ఐ జస్ట్ వాచ్ మూవీస్, ఐ లవ్ వాచింగ్ మూవీస్, ఐ లైక్ టు లెర్న్ అబౌట్ ది ఆర్ట్ ఫామ్ కానీ, నాకు అసలు కథలు వినటం కానీ, చదవటం కానీ, అప్పుడప్పుడు రాస్తూ కూడా ఉంటాను. సో నాకు అదంటే చాలా ఇష్టం. అంటే నాకు సినిమాలు అంటేనే ఇష్టం బేసిక్లీ. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఐ వాంట్ టు ట్రై. నాకు ఒక మంచి అంటే కష్టపడి ఐ వాంట్ టు గివ్ ఇట్ అ గుడ్ షాట్ అని నాకు అనిపించింది. సో అలా స్టార్ట్ అయింది. అంటే లైక్ బేసిక్లీ ఇది ఒక 10 years నుంచి అలా ఒక జర్నీ. ఫైనలీ శ్రీనివాస్ మంగపురం. అంటే సినిమా విషయంలో మీ థాట్ ప్రాసెస్ని మార్చిన ఆ మూమెంట్ అయితే అతడు. సినిమా ఎగ్జాక్ట్లీ సినిమా అయితే అలా ఒక డే అయితే ఐ కాంట్ మేబీ పిన్ పాయింట్ లైక్ దాట్. బట్ వాట్ స్టార్టెడ్ ద జర్నీ ఐ వుడ్ సే అతడు. అండ్ నేను ఒక విషయం గురించి ఖచ్చితంగా మీతో మాట్లాడదాను. ఆదిశేషగిరిరావు గారు అంటే ఒక మనిషి ఇలా జీవించవచ్చా? వాళ్ళ అన్నతో పాటు ఉన్నారు, వాళ్ళ అన్నతో పాటు పెరిగారు, వాళ్ళ అన్న కోసమే బతికారు. వాళ్ళ అన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన ఏదైతే కోరుకున్నారో దాన్ని చేయడానికి ఈరోజు మీ పక్కన ఇంత స్థిరంగా గట్టిగా నిలబడున్నారు. అంటే రాముడు లక్ష్మణుడు అనే కథల్లో, పురాణాల్లో వాటిల్లో వింటుంటాం. రియల్ లైఫ్లో మేము చూసిన లక్ష్మణుడు ఆదిశేషగిరిరావు గారు, మీ బంగారు తాతగారు. సో ఆయన గురించి ఏదన్నా మీకున్న ఫీలింగ్ చెప్పండి. అంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను వెనకాల చూస్తే ఒక 5 years ఆర్ వాట్ ఎవర్ అంటే నా కెరియర్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, ద మెయిన్ పర్సన్ ఇస్ బంగారు తాతయ్య. అంటే నాకు అంటే ఎవ్రీ స్టెప్లో అసలు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు సినిమా అనేది ఎలా చేయాలి అనేది అంతా నాకు ఆయనే దగ్గరుండి అంతా చేయించారు. టు బి ఆనెస్ట్, నేను అమెరికాకి వెళ్ళటం నుంచి అసలు నేను ముంబైకి వెళ్ళటం నుంచి ఆల్మోస్ట్ ఈ ఎంటైర్ జర్నీలో ఎవ్రీ స్టెప్ నేను ఆయన గైడెన్స్లోనే తీసుకున్నాను. అండ్ ఐ థింక్ అంటే ఇంకంతే లైక్ ఈవెన్ టిల్ టుడే, అంటే మొన్న మేము ట్రైలర్ లాంచ్ చేసేదాకా హీ వాజ్ విత్ మీ ఓన్లీ. యూనో అంటే ట్రైలర్ లాంచ్ కూడా నా చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళారు. సో హీస్ ఆల్వేస్ విత్ మీ. ఇంకా ఆయన ఇంకంతే లైక్ హీస్ మై కంపానియన్ ఇంకా నా కెరియర్లో ఫర్ ఎవర్, అండ్ హీస్ ద మెయిన్. అయితే వన్ మూమెంట్ కృష్ణ గారు ఒకరోజు పిలిచి నువ్వు అన్ని విధాలా రెడీగా ఉండు, ఖచ్చితంగా నువ్వు హీరో అవ్వాలి అని చెప్పిన వన్ డే ఉందంట మీ లైఫ్లో. ఆ మూమెంట్ గురించి షేర్ చేయండి. ఏం చెప్పారు కృష్ణ గారు? అదే లైక్ బేసిక్లీ దిస్ వాజ్ వెన్ సో మా నాన్నగారు చనిపోయిన తర్వాత 15 days ఈవెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత తాతగారు నన్ను పిలిచారు. సో పిలిచి కూర్చొని నేను ఆయన ఒక అరగంట మాట్లాడుకున్నాం ఇదంతా. అసలు సరే ఇప్పుడు దాకా లైఫ్ ఒక విధంగా ఇలా జరిగింది, ఇప్పుడు నుంచి ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి, అంటే ఘట్టమనేని అనే ఘట్టమనేని ఫ్యాన్స్ మన సినిమా అంటే మన
ఫ్యామిలీ నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్. అంటే యూ కాంట్ జస్ట్ అలా వెళ్ళిపోయి ఏదో చేసేయడం అని ఉండకూడదు. కానీ నాకు నీలో అది కనిపిస్తుంది. నువ్వు నిజంగా ట్రై చేస్తే యూ కెన్ ఐ సీ ఇట్ ఇన్ యూ. అంటే ఆయనకి నాలో ఐ డోంట్ నో ఏం కనిపించిందో నాకు ఎగ్జాక్ట్లీ నాకు తెలియదు, కానీ ఆయన నాకు అలా చెప్పారు, నువ్వు వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు, చెయ్యి, బాగా చెయ్యి, అండ్ రెడీ అవ్వు, నాకెందుకు నువ్వు బాగా హీరో అవుతావు అనిపిస్తుంది అని చెప్పారు నాకు. అంటే చాలా నమ్మకం ఇచ్చారు బేసిక్లీ. అండ్ ఆఫ్టర్ దాట్ ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు అని. అంటే ఐ నెవర్ ఫర్గెట్ దాట్. ఇంకా లైక్ దట్ నాకు కృష్ణ గారు అంటే ఎప్పుడు అది గుర్తు వస్తూ ఉంటుంది, ఆయన అలా పుష్ చేయటం. బట్ ఆయన ఏం అబ్జర్వ్ చేశారో కానీ కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు మీది ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుంచి, కంటెంట్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో అంటే మామూలుగా జర్నలిస్టులు మేము మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరు అనే మాట ఏంటంటే ఈ అబ్బాయి పైకి వచ్చేటట్టున్నాడు, గుడ్ లుకింగ్, గుడ్ యాక్టింగ్, గుడ్ యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగా చేసినట్టున్నాడు, ఏదో విషయం ఉంది, ఈ అబ్బాయి పైకి వస్తాడు అంటే ఇనిషియల్గా అందరికీ అనిపిస్తున్న మూమెంట్ అనమాట. ఆ రోజు కృష్ణ గారు మీతో ఏం మాట్లాడారో ఇప్పుడు అందరికీ అదే రిజిస్టర్ అవుతుంది. అవునండి, అది ఆయనకి అది ఉంటుంది కదా, ఏదో సంథింగ్ ఐ గెస్ హి సా సంథింగ్ స్పెషల్ అంటే ఆయనకి ఆ రోజు. అండ్ మహేష్ బాబు గారు సినిమా చూసారా? ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో అంటే ఆయన కాంటెంట్ అంతా చూసారండి, అండ్ హీఈస్ లైక్ అదే. అంటే నేను జనరల్గా లైఫ్లో నేను ఎక్కువ మాట్లాడినా, అంటే ఐమ్ వెరీ కొంచెం షై అంటే షై కదా, నేను ఎక్కువ ఐ డోంట్ లైక్ టు టాక్ మచ్. నేను కొంచెం నాలోనే ఉంటాను, నేను అంతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. సో ఐ ఫీల్ లైక్ హీ వాజ్ సర్ప్రైజ్డ్, ఏ జయకృష్ణ ఏంటి ఇలా చేస్తున్నాడు అని కొంచెం లైక్, బట్ హీఈస్ వెరీ ఎక్సైటెడ్ అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. అండ్ మేమందరం కూడా ఒక మంచి సినిమా చేశాను అనే ఫీల్లో ఉన్నాం అందరం. అండ్ మూవీ విషయానికి వస్తే కథలో చాలా లేయర్స్ కనిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో లవ్ స్టోరీ కనిపిస్తుంది, బట్ ఇంకో వైపు ఏమో ఒక మంచి యాక్షన్ సీక్వెన్స్ నడుస్తున్నాయి. ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేయగలిగారు? మీరు అనుకున్న విధంగా బ్లెండ్ చేయగలిగారు? సో యాక్చువల్లీ ఇప్పుడు ఐ వుడ్ సే మా సినిమాలో వన్ ఆఫ్ ద మెయిన్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. మీకు సినిమాలో ఏది సడన్గా అయినట్టు కానీ లేకపోతే కథలో లేనివి కానీ అసలు ఏమి ఉండవు. సో అంతా ఒక రీజన్కి జరుగుతుంది, అండ్ ఒక మంచి స్మూత్ స్క్రీన్ ప్లే. సో ఇమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అంతా ఇంటర్మింగిల్గా ఉంటాయి. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ విచ్ పీపుల్ విల్ ఎంజాయ్. అంటే మీరు సినిమా చూసినప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు, అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో ఐ థింక్ దట్ బి రియలీ గుడ్. అంటే నేను అనుకోవటం అయితే ఆడియన్స్ ఈ సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా అంటే ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్కైనా సరే, స్టార్ హీరోలకైనా సరే, మోహన్ బాబు గారు లాంటి యాక్టర్స్ ముందు, అలాంటి నటుల ముందు ఫేస్ ఆఫ్ సీన్స్ పెట్టినప్పుడు కానీ వాళ్ళని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కాస్త భయం ఉంటుంది. సో ఇది మీది ఫస్ట్ మూవీ. సో మోహన్ బాబు గారితో యాక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందారు మీరు? సో మెయిన్లీ చెప్పాలంటే అంటే మీకు ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది నాకు మోహన్ బాబు గారికి, విచ్ ఇస్ కేమ్ అవుట్ వెరీ గుడ్. అంటే ఇట్స్ ఐ వుడ్ సే మై ఫేవరెట్ సీన్ ఇన్ ద మూవీ. ఓకే. సో ఆ సీన్ అయితే నిజంగా చాలా ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద హైలైట్స్ సినిమా మొత్తంలో, వన్ ఆఫ్ ద మెయిన్ సీన్స్. అది చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు ఆయనతో పనిచేయడం అనేది నాకైతే ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ టైం. అంటే అసలు జనరల్గా చెప్పేటట్టయితే అసలు ఆయన ఉండరు. ఇప్పుడు షార్ట్ రెడీ అన్నప్పుడు ఈజ్ వెరీ ఫోకస్డ్, విచ్ ఐ థింక్ ఇస్ గుడ్. అంటే అలానే ఉండాలి. ఇప్పుడు యాక్టర్ అంటే వెన్ ద షార్ట్ ఇస్ రెడీ యూ హ్యావ్ టు బట్ లైక్ షార్ట్ తర్వాత హీఈస్ వెరీ స్వీట్. అంటే జోక్లు వేస్తారు, అందరితో మాట్లాడతారు, హ్యాపీగా ఉంటారు. అంటే ఆయన లైఫ్ గురించి, కెరియర్ గురించి చాలా చెప్తారు, నాకు చాలా చెప్పారు ఆయన. సో నాకైతే ఐ హోప్ ఐ కెన్ వర్క్ విత్ హిమ్ అగైన్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ పాసిబుల్. ఒక చిన్న పర్టికులర్ ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేయండి మోహన్ బాబు గారితో. పర్టికులర్లీ అంటే నేను సో యాక్చువల్లీ మోహన్ బాబు గారితో ఇప్పుడు రేపు ఫస్ట్ సీన్ అన్నప్పుడు నేను ఈ రోజు కలిసాను ఆయన ఫస్ట్ టైం నా లైఫ్లో. ఓకే. సో ఈ సినిమా ముందు ఐ నెవర్ మెట్ హిమ్. సో ఫస్ట్ టైం వెళ్ళగానే ఆయన నన్ను చూసేసి లైక్ హీ వాజ్ రిమెంబరింగ్ అంటే నాన్నగారు రమేష్ బాబు గారిలా ఉన్నావు అని చాలా అంటే వెరీ వార్మ్ వెల్కమ్ నాకు ఆయన. లైక్ ఫస్ట్ అంటే నేను కొంచెం అంటే మనం వింటాం కదా జనం మోహన్ బాబు గారు అంటే కొంచెం ఇలా అంటే నేను రూమ్లోకి వెళ్ళడమే కొంచెం షైగా హాయ్ అండి అలా వెళ్తాను. బట్ ఆయన అసలు ఇమీడియట్లీ దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి అంటే హీ మేడ్ మీ వెరీ ఫ్రీ. అండ్ దానివల్ల మాకు సీన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. సో దట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ దట్ ఫస్ట్ మీటింగ్ మోహన్ బాబు గారితో. వెరీ బ్యూటిఫుల్. గ్రేట్ యాక్టర్. అయితే
అజయ్ భూపతి గారి సినిమాల్లో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది. ఆర్ఎక్స్ 100లో కానీ, మంగళవారంలో కానీ, ఈవెన్ మహాసముద్రంలో కానీ సినిమా ఒక స్మూత్గా వెళ్తూ ఉంటుంది. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక షాక్ ఎలిమెంట్ ఉంటుంది. అది ఏ రూపంలో అయినా సరే. అండ్ ఈ సినిమాలో శ్రీనివాస్ మంగాపురంలో అలాంటి ఒక షాక్ ఎలిమెంట్ ఏదైనా ఉందా? ఎగ్జైట్మెంట్ ఇచ్చింది ఉంటుందా? ఉంది. ఐ థింక్ యా, ఇది టెంప్లెట్ లవ్ స్టోరీ అయితే కాదు. మీరు అనుకున్న నార్మల్ కమర్షియల్ లాంటిది అయితే అస్సలు ఉండదు. మీరు చూసే సినిమా ఫీల్ కానీ ఫ్లేవర్ కానీ చాలా యూనిక్ ఉంటుంది. మీరు విజువల్స్ కానీ సౌండ్ కానీ అవన్నీ కాకుండా మీరు అన్నట్టు ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. అయితే ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది. మీ గట్టుకునేని ఫ్యామిలీకి సంబంధించి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంది. ఆ టైం పీరియడ్లో వరుసగా నాన్నగారు కానీ, తర్వాత తాతగారు కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఇలా ఒకరి తర్వాత ఒకరు చాలా తక్కువ టైంలోనే ఇలా ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఈ సమయంలో యాక్చువల్గా మహేష్ బాబు అంతటి వ్యక్తి కూడా స్టేజ్ మీదకి వచ్చి ఆయనే ఏడ్చేశారు. ఆ బాధ తట్టుకోలేక. అంటే ఫ్యామిలీలో అలా వరుస సంఘటనలు జరిగింది. ఇకపై నాకు అమ్మాయినా నాన్నైనా మీరే అని చెప్పి ఆయన ఫ్యాన్స్తో చెప్పుకుని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఆ పర్టికులర్ టైంలో ఒక 15-16 ఏళ్ల కుర్రాడు జయకృష్ణ ఆ సమయాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగాడు, ఎలా దాటగలిగాడు ఆ పీరియడ్ని? అదేనంటే లైక్ ఏదో ఐ ఫీల్ లైక్ అంటే కొంచెం లైఫ్ అలా వెళ్ళేసరికి మన స్ట్రెంగ్త్ చాలా వరకు ఇన్నర్, అంటే మనకి ఇన్నర్ నుంచి మనమే ఫైండ్ చేసుకోవాలి. ఏమంటారు అది, లైక్ మనం ఎత్తుక్కోవాలి మన స్ట్రెంగ్త్ని ఫ్రమ్ ఇన్సైడ్ అస్. ఐ ఫీల్ లైక్ నేను ఎస్పెషల్లీ ఆ టైంలో ఐ రిమెంబర్ ఇప్పుడు నాన్నగారు చనిపోయిన టైంలో ఇప్పుడు అంటే హస్తికలు కలపటం కానీ అన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు తిరగటం మొత్తం నదుల్లోకి వెళ్ళి అదంతా చేయటం అంతా నాకు చాలా ట్రాన్స్ఫర్మేటివ్ టైం నా లైఫ్లో. అప్పుడు మీరు అన్నట్టు ఐ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను చాలా నేర్చుకున్నా యాక్చువల్లీ ఆ టైంలో. నాకు అది నాన్నగారు చనిపోయినప్పుడు కానీ తాతగారు చనిపోయినప్పుడు కానీ. అండ్ ఐ రిమెంబర్ మెయిన్లీ మా మదర్తో ఎక్కువ మాట్లాడేవాడిని నేను ఆ టైంలో. అసలు యూనో అసలు నెక్స్ట్ ఎలా ఏం చేయాలి, అండ్ ఇస్ ఇట్ రైట్ ఫర్ మీ, లైక్ వాట్ ఈస్ రైట్, హౌ టు ఇప్పుడు లైఫ్ని ఎలా బ్యాటిల్ చేయాలి, నెక్స్ట్ ఎలా చేయాలని. సో ఐ ఫీల్ లైక్ మై మదర్ వాజ్ మై మెయిన్ లైక్ స్ట్రెంగ్త్ ఆ టైంలో. ఇంకా మేబీ నేను లైఫ్లో ఇప్పుడు కూడా ఐ లైక్ టు బి వెరీ ఇంటర్నల్, మేబీ దానివల్లే అయి ఉండొచ్చేమో. ఎందుకంటే నేను ఆ టైంలో కూడా ఐ యూస్ టు థింక్ అ లాట్. నేనే అంటే నెక్స్ట్ ఎలా ఏం చేయాలి నేనే ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఐ వుడ్ సే ఇట్ వాస్ వెరీ సాడ్, బట్ నాకు లైఫ్ గురించి చాలా నేర్పించింది అది ఎంటైర్ పీరియడ్ ఐ వుడ్ సే. అండ్ ఈ ఫేజ్ గురించి అంటే మీది కానీ మహేష్ బాబు గారిది కానీ ఆ టైంలో ఇద్దరిది ఒకే రకమైన కష్టం. బట్ ఇంకా ఆ టైంకి వచ్చేసరికి తాతగారు ఎలాగో బంగారీ గారు పక్కనే ఉన్నారు. బట్ బాబాయ్తో ఆ టైం పీరియడ్లో మీరు మాట్లాడుకున్న మూమెంట్స్ ఏమన్నా గుర్తున్నాయి? చాలా ఉండేవాడు. నేను జనరల్గా అంటే ఆబ్వియస్లీ ఆయనకి మా నాన్నగారు అంటే కూడా ఒక సెకండ్ ఫాదర్ లానే యాక్చువల్గా. ఎందుకంటే దే హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 12 year ఏజ్ గ్యాప్. సో ఎప్పుడన్నా తాతగారు షూట్లో ఉన్నప్పుడు బేసిక్లీ మా నాన్నగారు ఈజ్ లైక్ హిస్ ఫాదర్ ఆల్సో. సో ఆ టైంలో సో దే ఆర్ వెరీ క్లోజ్. ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. అండ్ అంటే నేను ఇంకా కొంచెం చిన్నపిల్లని కాబట్టి నాకు అంత అర్థం కాలే ఆ టైంలో. ఓకే, మేబీ అంటే ఐ వాస్ ఆబ్వియస్లీ వెరీ హార్ట్ బ్రోకెన్, బట్ ఐ ఫీల్ లైక్ మనకు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకా అర్థమవుతుంది అసలు నిజంగా ఏం జరిగింది ఇక్కడ అని. సో ఆయనకి ఇట్ వాస్ వెరీ హార్డ్. సో మేము మాట్లాడుకున్నాం చాలా ఆ టైంలో. అండ్ ఐ థింక్ మెయిన్లీ నేను ఐ గెస్ ఆ టైంలో మహేష్ బాబు గారు నాకు ఎక్కువ హెల్ప్ చేసిందంటే అసలు నెక్స్ట్ ఎలా, ఓకే, వాట్ టు డూ నెక్స్ట్ అసలు. ఎందుకంటే అప్పుడు నాకు నాన్నగారు గైడెన్స్ లేదు ఇంకా. అండ్ అమ్మగారు కూడా కొంచెం ఇన్నోసెంట్ లేదు, ఎందుకంటే ఆమె కూడా కొంచెం టౌన్ నుంచి వచ్చిన సో ఆమె కూడా ఎక్కువ. సో ఈ కొంచెం గైడెన్స్లో నాకు చాలా హెల్ప్ చేశారు ఆ టైంలో. హౌ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దిస్, హౌ టు గో నెక్స్ట్ అనేది. అండ్ మనం మళ్ళీ మూవీ విషయానికి వద్దాం. సో అంటే డెబ్యూ హీరో కాబట్టి అడుగుతున్నాను, ఈ మొత్తం ప్రాసెస్లో ఈ మూవీ అయిపోయే లోపల మీకు బాగా కష్టం అనిపించిన ఫేజ్ ఏంటి? అంటే సాంగ్సా, లేకుంటే యాక్షన్ సీక్వెన్సెసా, ఎమోషన్సా? సో ఈజీ అని అనిపించింది ఏంటి, కష్టం అనిపించింది ఏంటి, ఈ రెండు చెప్పండి. సో ఐ వుడ్ సే లైక్ జనరల్గా అండి ఇప్పుడు ఒక సినిమా అలా ఒక 93 days చేసినప్పుడు పర్టికులర్లీ ఎనీ వన్ థింగ్ అంటే ఎవ్రీ సీన్ ఇస్ ఇన్ అ వే టఫ్. అంటే ప్రతి సీన్కి ఒక దానికి తగ్గట్టు ఉన్న ఛాలెంజెస్ ఉంటాయి. ఐ వుడెంట్ సే ఎనీ సీన్ ఇస్ ఈజీ. అలాగని నాకు పర్టికులర్లీ ఏదైనా కష్టం అనిపించింది అనేవి కూడా ఎక్కువ లేవు. బట్ వన్ థింగ్ ఛాలెంజింగ్ ఇన్ దిస్ మూవీ ఇస్ మేము అంతా అవుట్డోర్ చేసాం. సో మీరు సాంగ్స్ చాలా వరకు కానీ ఫైట్స్ అన్ని తిరుపతి రోడ్ల మీద
యూనో బళ్ళారి రోడ్ల మీద లేకపోతే ఎక్కడన్నా. సో అది నాకు కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది. కానీ నేను జనరల్గా అంటే మనుషుల మధ్య వెళ్ళిపోయి అంటే నేను ట్రైనింగ్ చేశాను, కానీ మేము షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ కొంచెం రూముల్లో కానీ లేకపోతే కొంచెం చిన్న చిన్న ఏరియా అలా చేస్తుంటాం. సో ఇలా డైరెక్ట్గా పబ్లిక్లోకి వెళ్ళిపోయి డాన్స్ వేయటాలు, పబ్లిక్లో ఫైట్లు చేయటాలు అలాంటివన్నీ నాకు కొంచెం అంటే కొత్తగా అనిపించింది. అండ్ నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఈ విషయంలో. యాక్చువల్గా నిన్నే నేను పోలక్ విజయ్ మాస్టర్తో మాట్లాడాను. దేవన్ మాస్టర్ నేను చేయలేను ఇంకేమన్నా ప్లాన్ చేద్దాం అన్నారంట. బట్ అంటే నేను అది 100% జోక్గానే జోకే. ఎందుకంటే నేను ఎప్పుడు కానీ వన్ ఆఫ్ మై మెయిన్ థింగ్స్ ఇస్ నా వల్ల సినిమాలో ఏమి మారకూడదు. యాజ్ అన్ యాక్టర్ మై జాబ్ ఇస్ టు బ్రింగ్ టు లైఫ్ వాట్ ఎవర్ ద డైరెక్టర్ వాంట్స్, బీట్ ద యాక్షన్ డైరెక్టర్ ఆర్ ద డాన్స్ మాస్టర్ హూఎవర్ ఇట్ ఈస్. సో బట్ నాకు అది కొంచెం చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్లో. అంటే లిటరలీ మేము ఫ్లైఓవర్ పక్కన ఒక చిన్న రాయిలో ఉంటే దాని మీద డాన్స్ చేసాం. అవును. వెనకాల మొత్తం నేను చూడలేదు ఫస్ట్, వెనకాల తిరిగి చూసి మొత్తం కార్లు మనుషులు అలా చూస్తున్నారు. నాకేదో కొంచెం అంటే డిఫరెంట్గా అనిపించింది ఆ టైంలో. కానీ ఐ ఎంజాయ్డ్ అండి స్లోగా. అంటే మనకు కొంచెం అలవాటు పడిన తర్వాత ఐ మిస్ ఇట్ నౌ. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంటే మళ్ళీ ఇలాంటి అవుట్డోర్ సినిమా అంటే ఇంకెన్ని చేస్తానో నాకు తెలియదు. సో ఐ వుడ్ సే ఈ ఎంటైర్ ప్రాసెస్ ఐ ఎంజాయ్డ్. నాకు ఎవ్రీ సింగిల్ డే నాకు ఫాండ్ మెమరీ. అండ్